హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకి డిసెంబర్ 10, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి డిసెంబర్ 10 ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏందంటే ఇక్కడ మనకి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10. దానికి సంబంధించి ఇతివృత్తం కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. సో మనకి ఆర్‌బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన గవర్నర్‌గా, న్యూ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాని నియమించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. అంతేకాకుండా బీమా సఖి యోజన. సో మహిళా ఆర్థిక సాధికారత నేపథ్యంలో, మహిళా సాధికారత నేపథ్యంలో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే బీమా సఖి యోజన. ఎక్కడ ప్రారంభించబడింది? ఉద్దేశ్యం ఏంటి? దానికి సంబంధించిన విధి విధానాలు చూద్దామండి. సో మరి అన్న చక్ర అండ్ స్కాన్ పోర్టల్‌ని ప్రారంభించడం జరిగింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సో ఏ విషయంలో ప్రారంభించారో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ జె. రావు లేదా జనార్దన్ రావు. సో వీరు మరణించడం జరిగింది. సో మరి వీరి యొక్క నేపథ్యం ఏందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి, యూనియన్ ఫారిన్ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మిశ్రీ పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో చోటు చేసుకున్నటువంటి అంశాలేవో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలినిన్ గ్రాండ్‌లో ఐఎన్ఎస్ సుశీల్ మన భారత నావికా దళంలో ప్రవేశపెడుతున్న కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ ఐఐటీ గుహతి చేసినటువంటి ఒక ఆవిష్కరణ మనకు న్యూస్‌లో ఉంది. అది చూద్దామండి. అండ్ స్పోర్ట్స్ అప్డేట్‌లో భాగంగా ఏసియా అండర్-19 కప్ అండ్ షమ్మీ సిల్వా మనకు వార్తల్లో నిలిచారు. ఇలాంటి అంశాలు చూసి మరికొన్ని ప్రాంతీయ, జాతీయ అంశాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ అంశాలు. ఇవ్వండి మనకి డిసెంబర్ 10, 2024లో ఉన్నటువంటి అంశాలు. ఈ క్రమంలో మనం చూసినట్లయితే డిసెంబర్ 10 మనకొక ఇతివృత్తం ఇచ్చారండి. ప్రపంచ ఓకేనా మానవ హక్కుల దినోత్సవం, వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే యొక్క ఇతివృత్తం ఉందన్నమాట. ఏంటి అంటే అది అంటే మనకి 1948 డిసెంబర్ 10 1948 డిసెంబర్ 10 ఒక ల్యాండ్ మార్క్ డిక్లరేషన్ వచ్చిందనమాట. ఒక చారిత్రకమైనటువంటి ఒక ప్రకటన వెలువడింది. అదే మనకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన, యూనివర్సలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఆన్ 1948 డిసెంబర్ 10 అనమాట. 1948 డిసెంబర్ 10 విశ్వ మానవ హక్కుల ప్రకటన, ప్రపంచ మానవ హక్కుల ప్రకటన వచ్చింది. ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం గూడా మనం డిసెంబర్ 10ని ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. డిసెంబర్ 10 2024 మరి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవానికి ఏమని ఇతివృత్తం ఇచ్చారు? వాట్ ఈస్ ద థీమ్ అని జెప్పేసి అంటే దేనిపైన ఈసారి ఫోకస్ చేస్తున్నారంటే అవర్ రైట్స్, అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. సో మా హక్కులు, మా భవిష్యత్తు ప్రస్తుతం అవి మాకు కావాలి అని జెప్పేసి, ఆ రైట్స్ మాకు కావాలని జెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈసారి ఈ యొక్క సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ప్రపంచ మానవ హక్కుల నేపథ్యం ఏంటి? అప్పుడు ఇక్కడ ఇంతకు ముందు డిస్కస్ చేసినాం కదా! 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనమాట. హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనమాట. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజుని మనము డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఒక ఆర్గనైజేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యుఎన్‌హెచ్‌ఆర్‌సీ అని చెప్పేసి అంటాం. అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది మరి స్విట్జర్లాండ్ అంటే జెనీవా అంటే స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉందన్నమాట. సో ఇట్లా మనకి మానవ హక్కుల విషయంలో ఉన్నటువంటి ఒక అప్డేట్ అనమాట. అంటే ఇక్కడ మరి అదే విధంగా మన దేశంలో కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ అనేది ఉంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం. దానికి ప్రెసిడెంట్ యాక్టింగ్ చైర్పర్సన్ అంటే ఆల్రెడీ ఒకరున్నారు. సో, వారు తను పదవి విరమణ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు ఆపద్ధర్మ చైర్మన్‌గా యాక్టింగ్ చైర్పర్సన్‌గా విజయభారతి సయ్యాని పనిచేయడం జరుగుతుందనమాట. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. సో, మనకిక్కడ ఆర్‌బీఐ గవర్నర్‌గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్‌బీఐ గవర్నర్‌గా మరి ఎవరు నియమితులు కావడం జరిగింది. సో, సంజయ్ మల్హోత్రా అండి. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారండి? సో, సంజయ్ మల్హోత్రా అనేవారు గవర్నర్‌గా నియమితులు కావడం జరిగింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా. ఓకేనా? సంజయ్ మల్హోత్రా. మరి సంజయ్ మల్హోత్రా ఎవరు? వారి యొక్క నేపథ్యం ఏందో కూడా చూద్దామండి. మరి యాక్చువల్‌గా ఆర్‌బీఐ తను ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే మన శక్తికాంత్ దాస్ ఉన్నారు. వారు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ మల్హోత్రా యొక్క సంబంధించినటువంటి
ఆర్‌బీఐ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆర్‌బీఐ గవర్నర్‌గా. మరి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఇప్పుడు నియమితులైనటువంటి సంజయ్ మల్హోత్రా రేపు అంటే డిసెంబర్ 11, 2024న సో, పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో, మరి 3 ఇయర్స్ అనమాట. 3 సంవత్సరాల పాటు వీరు పదవిలో ఉంటారు. అంటే ఆర్‌బీఐ గవర్నర్ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్‌బీఐ గవర్నర్ యొక్క మరి పదవీ కాలం ఎంత అంటాడు? ఆర్‌బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం వచ్చేసి మనకి 3 ఇయర్స్ మరొక 3 ఇయర్స్ కూడా పొడిగించే అవకాశం ఉంటుందన్నమాట. మరి సంజయ్ మల్హోత్రా యొక్క నేపథ్యం ఏంటంటే సంజయ్ మల్హోత్రా గారు వీరు 1980 ఐఏఎస్ కేడర్ ఆఫీసర్ అండి. 1980లో ఐఏఎస్‌కి ఎన్నిక కావడం జరిగింది. ఎంపిక కావడం జరిగింది. వీరు రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అనమాట. రాజస్థాన్‌లో వీరు పనిచేస్తూ ప్రెజెంట్ అయితే వారు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారనమాట. అంటే ఈ పదవిలోకి వచ్చింది కాబట్టి అక్కడ రాజీనామా చేస్తారు. మరి కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా యూనియన్ రెవెన్యూ సెక్రటరీగా వీరు పనిచేయడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్‌బీఐ గవర్నర్‌గా ప్రెజెంట్ మరి ఇప్పుడు ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్నారు. వారొచ్చేసి మనకి శక్తికాంత్ దాస్. సో, ఆర్‌బీఐకి మరి శక్తికాంత్ దాస్ ప్రెజెంట్ ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న శక్తికాంత్ దాస్. వీరు గూడా వీరు గూడా మాజీ ఐఏఎస్ అధికారే. మరి వీరు గూడా మాజీ ఐఏఎస్ అధికారి అండి వీరు గూడా. సో, మాజీ ఐఏఎస్ అధికారి. సో, గతంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా గూడా పనిచేయడం జరిగింది. శక్తికాంత్ దాస్ 2018 నుండి ఇప్పుడు 2024 అంటే ఈ రోజు వరకు గూడా 2 పర్యాయాలు 2 టర్మ్స్ అనమాట. 2 పర్యాయాలు సో, ఆర్‌బీఐకి గవర్నర్‌గా పనిచేయడం జరిగింది. మరి శక్తికాంత్ దాస్ ఆర్‌బీఐకి ఎన్నో గవర్నర్ అంటే ఇతను 25వ గవర్నర్‌గా పనిచేశాడండి. 25వ గవర్నర్‌గా పనిచేశారు. సో, అదా నేపథ్యం. సో, ఐఏఎస్ అధికారి గూడా ఆ పదవిలో ఉండడం అని గూడా ఇలా మనకు న్యూస్‌లో ఉంది. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐకి ఇప్పుడు మరి సంజయ్ మల్హోత్రా గవర్నర్‌గా నియమితులు కావడం జరిగింది. వీరు ఎన్నో గవర్నర్ అంటే సో ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా ఆహ్, క కన పదవిలోకి రాబోతున్నారు. డిసెంబర్ 11, 2024 నుండి. అట్లా మనకి అడుగుతున్న నేపథ్యం. మరి ఒక మిల్టన్ యంగ్ కమిటీ సిఫార్సుల మేరకి సో 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఆర్‌బీఐ. మరి ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఎక్కడుందండి? ముంబైలో ఉందన్నమాట. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. సో, మనకి ఆర్‌బీఐకి తొలి గవర్నర్‌గా పనిచేసిన వారు ఆంగ్లేయుడు ఏఓ స్మిత్. ఆర్‌బీఐకి గవర్నర్‌గా పనిచేసినటువంటి తొలి భారతీయుడిగా గుర్తించబడ్డవారు సీడీ దేశ్‌ముఖ్ అండి. సీడీ దేశ్‌ముఖ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా గూడా పనిచేసి, భారత ప్రధానిగా గూడా పనిచేసిన వారు ఎవరని జెప్పేసి అంటే అతను మన్మోహన్ సింగ్ అండి. సో, మన్మోహన్ సింగ్ మరి ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గూడా పనిచేసి, మరి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన వారు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా. తదనంతరం తర్వాత క్రమంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి, భారత ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. సో, మన్మోహన్ సింగ్ అనమాట. సో, ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసినటువంటి తెలుగువారు ఎవరు అని జెప్పేసి అంటే ఇక్కడ ఇద్దరున్నారండి. ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసి తెలుగువారుగా అయినవారు ఇద్దరు. వైవి రెడ్డి అండ్ దువ్వూరు సుబ్బారావు గారండి. దువ్వూరు సుబ్బారావు గారు. గుర్తుపెట్టుకోండి. దువ్వూరు సుబ్బారావు గారు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసినటువంటి తెలుగువారనమాట. వైవి రెడ్డి గారు అంటే యాగ వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ దువ్వూరు సుబ్బారావు గారు. ఇందులో మరి వైవి రెడ్డి గారి యొక్క మరొక ఇంపార్టెన్స్ ఉంది. వైవి రెడ్డి గారు మరి ఒక 14 ఆర్థిక సంఘానికి నేషనల్ ఫినాన్స్ కమిషన్ అంటాం. భారత రాజ్యాంగబద్ధ సంస్థ. మరి 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడేదే ఆర్థిక సంఘం. మరి 14 ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా పనిచేసినటువంటి తెలుగువారుగా గూడా వైవి రెడ్డి గుర్తించబడడం జరిగింది. సో, 15 ఆర్థిక సంఘం చైర్మన్ అంటే మనకి నందకిషోర్ సింగ్. ఓకేనా. 15 ఆర్థిక సంఘం నందకిషోర్ సింగ్. 15 ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా పనిచేసిన వారొచ్చేసి నందకిషోర్ సింగ్ అంటే ఎన్‌కే సింగ్ అని జెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెజెంట్ మనకి 16 ఆర్థిక సంఘం సిఫార్సులు చేయబోతున్నారు. 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి వరకు కూడా పనిచేసే వారి యొక్క సిఫార్సులు. సో, 16 ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా పనిచేస్తున్న వారు అరవింద పనగారి అండి. ఎవరండి? అరవింద పనగారియా. వీరు గతంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పుడు తొలి ఉపాధ్యక్షుడిగా గూడా పనిచేయడం జరిగిందనమాట. ఇది మనకి సో, ఆర్‌బీఐ గవర్నర్‌గా వచ్చిన క్రమంలో
ఉన్నటువంటి మొత్తం సమాచారం. ఇలా ఒక అంశం వచ్చినప్పుడు ఓన్లీ సంజయ్ మల్హోత్రా విషయం నేర్చుకోవడంతో పాటుగా సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్. ఆర్‌బీఐకి ఇతను ఈ ఆర్‌బీఐ గవర్నర్ కావడానికన్నా ముందు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వీరి యొక్క నేపథ్యం ఏందంటే 1980 ఐఏఎస్ రాజస్థాన్ కేడర్ ఆఫీసర్. మరి డిసెంబర్ 11, 2024 నుండి 3 ఇయర్స్ పని చేయబోతున్నారు. ఎవరి ప్లేస్‌లో వచ్చాడు? ఎవరు రిప్లేస్ చేశారంటే శక్తికాంత్ దాస్. ఆర్‌బీఐ గవర్నర్‌గా 25వ గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంత్ స్థానంలో వచ్చారు. శక్తికాంత్ దాస్ నేపథ్యం వీరు మాజీ ఐఏఎస్ అధికారి. 2018 నుండి 2024 ఈ రోజు వరకు పనిచేస్తున్నారు. 2 పర్యాయాలు పనిచేయడం జరిగింది. సో, ఆర్‌బీఐ ఎప్పుడు ఏర్పడింది? దానికి సంబంధించి మొత్తం ఇట్లా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఇలా ప్రతి అంశం కూడా ఒక అంశం వచ్చినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ట్యాబ్‌లో మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనమాట. ఈ క్రమంలోనే సో, మన సంబంధించిన యాప్ ద్వారా అంటే ఇలాంటి సమాచారం మీకు ఉపయోగపడాలి. మీ యొక్క ప్రిపరేషన్ సులభతరం చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశ్యంతో మనకి ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అడుగుతూ ఉన్నారు. అందుకోసం 2024 ఇయర్ రౌండ్ అప్ అనే పేరుతో ఒక కోర్సును, దాంతో పాటుగా 2024లో జూన్ నుండి డిసెంబర్‌లో జరిగిన కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ విషయంతో ఒక కోర్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ మనకి రూ. 99 అండి. ఆ కోర్స్ వాల్యూ వచ్చేసి అంటే రూ. 99 అంటే రూపాయలంతా, బట్ దాని వాల్యూ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ కోర్స్‌ని పర్చేజ్ చేసుకోవాలంటే మీరు ఒక గూగుల్ ప్లే స్టోర్ నుండి బిక్షపత్ సార్ క్లాసెస్, బిక్షపత్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మనకి ఓకేనా టీజీపీఎస్సీ ఇప్పుడు త్వరలో జరగబోతున్న టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి ఉపయోగపడబోతుంది. దాంతో పాటుగా మనకి ఏపీ పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వచ్చే సంవత్సరంలో. వారికి కూడా ఇది ఉపయోగపడుతున్న క్రమం అన్నమాట. సో, అందరికి కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో, ఈ అవకాశం మీ ఫ్రెండ్స్‌కి గాని వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత కరెంట్ అఫైర్స్ అండి. మరికొంత విశేషాలు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, బీమా సఖి యోజన. ఓకేనండి. బీమా సఖి యోజన అండి. సో, బీమా సఖి యోజన మరి బీమా సఖి యోజన యొక్క ఒకన ఉద్దేశ్యం ఏంది? అసలు బీమా సఖి యోజన ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఇది నిన్న ప్రారంభించబడింది. డిసెంబర్ 9, 2024న ప్రారంభించారు. ఇది ప్రారంభం అన్నమాట. ఎక్కడ ప్రారంభించారు ఇది? హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్టు వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది. సో, ఎవరు ప్రారంభించడం జరిగిందంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎల్ఐసి చైర్మన్ అయినటువంటి సిద్ధార్థ మొహంతి ఎల్ఐసి చైర్మన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ది ఇండియా చైర్మన్ అయినటువంటి మరి సిద్ధార్థ మొహంతి కూడా ఇందులో మనకి పాల్గొనడం జరిగిందనమాట. సో, ఉద్దేశ్యం ఏందంటే ఇక్కడ సో, ఆర్థిక సాధికారత బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బీమా సఖి యోజన ఉద్దేశ్యం ఏందంటే మహిళా సాధికారత. మహిళలకి సాధికారత కల్పించడం. ఈ మహిళా సాధికారత భాగంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో కూడా ఇన్సూరెన్స్ బీమా రంగం ఉండాలి అనే ప్రధానమైన ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే అంటే ఈ యొక్క 12 నెలల్లో అంటే ఒక సంవత్సరంలో 1,00,000 మందిని ఈ యొక్క బీమా రంగంలోకి ఈ మహిళల్ని ప్రవేశపెట్టేటట్టు చేయాలి. ఎవరైతే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి మహిళలున్నారు. 18-60 ఇయర్స్ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళకి ఈ బీమా సఖి యోజన తీసుకొని 3 ఇయర్స్ పాటు 3 సంవత్సరాల పాటు స్టైపాండ్‌తో పాటు శిక్షణ ఇస్తారు 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎల్ఐసి ఏజెంట్‌గా నియమిస్తారు. ఒకవేళ అందులో డిగ్రీ పాస్ అయిన ఉంటారనుకోండి డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ కూడా నియమిస్తారు. తద్వారా ఏందంటే ఇన్సూరెన్స్ సేవలనేది విస్తృతపడతాయి. మహిళా సాధికారత సాధించబడుతుందని చెప్పేసి దీని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఇది బీమా సఖి యోజన. అంటే ఒక కార్యక్రమం వచ్చినప్పుడు జస్ట్ ఒక చిన్న విషయం నేర్చుకోవడమే కాదు. ఓవరాల్‌గా ఒక కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అబౌట్ ది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఎల్ఐసి అనేది ఏముంది విశేషం అంటే ఇక్కడ 1956 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఎల్ఐసి అనమాట. ఎల్ఐసి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఎల్ఐసి వచ్చేసి ఎక్కడంటే ఇక్కడ ముంబైలో ఉందండి. ముంబైలో ఎల్ఐసి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట. ఓకేనండి. ఇది ఒక ఇంపార్టెన్స్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో ఒకటనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారంకి వెళ్దామండి ఇక్కడ. ఓకేనా. సో, నిన్ననే మనకి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిందండి. అందుకోసం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 9ని
తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలుగా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. ఈరోజు డిసెంబర్ 10 అయినప్పుడు కూడా ఈరోజు ప్రముఖ పేపర్‌లో దీనిపైన చాలా రావడం జరిగింది. మరి డిసెంబర్ 9, 2024న మరి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగిందనమాట. విగ్రహావిష్కరణ జరిగింది. సో, మరి విగ్రహావిష్కరణలో మరికిది హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లో మనకెక్కడంటే సచివాలయం. సచివాలయానికి ఏమని పేరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరనమాట. మరి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సో, జరిగింది ఈ యొక్క సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ. ఈ విగ్రహ రూపకర్తలు ఎవరని జెప్పేసి అంటారు. ఈ విగ్రహ రూపకర్తలొచ్చేసి ఎవరు అని జెప్పేసి అంటే ఇక్కడ ఇద్దరనమాట. ఒకరొచ్చేసి ప్రొఫెసర్ గంగాధర్ గారు. వారితో పాటు రమణారెడ్డి గారు గూడా ఇద్దరు గూడా విగ్రహ రూపకర్తలుగా ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరిని సన్మానించడం గూడా జరిగింది. వీరితో పాటుగా సో, మరి వీరితో పాటుగా అందశ్రీని గూడా ఒక తెలంగాణ రాష్ట్ర గీతం రాసినటువంటి అందశ్రీ గారిని గూడా సో, ఇక్కడ సన్మానించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో అందశ్రీ గారిని గమనించిన మహాకవి దాశరథి పురస్కారాన్ని 2024 సంవత్సరానికి పొందినవారు అందశ్రీ. దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని పొందినవారు మనకి జూకంటి జగన్నాథ్. మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసినాం ఆ వేరియేషన్స్‌ని. సంబంధించిన అవార్డ్స్‌ని. ఇలాంటి క్రమంలో అంటే అందశ్రీ సంబంధించినటువంటి వారు ఒక తెలంగాణ రాష్ట్ర గీతం రాయడం జరిగింది. సో, వారిని కూడా సన్మానించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఫ్రెండ్స్ గమనించండి. మనకి మరికొంత సంబంధించిన విశేషం ఉందండి. ఏంటంటే ఇక్కడ సో, ఇంకా మనకి మనం గమనించినట్లయితే ఇక్కడ అందశ్రీ గారు రాసినటువంటి గీతం మనకు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా. అదేవిధంగా ఇక్కడ ఈ తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని మొత్తం కూడా కాంస్య విగ్రహం అనమాట. దాన్ని రూప 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 రూపొందించిన వాళ్ళలో వీరు ప్రొఫెసర్ గంగాధర్ గారు అండ్ రమణారెడ్డి గారు. ఈయన సన్మానించిన తర్వాత సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకటి అనౌన్స్‌మెంట్ చేసింది. సో, కవులు సో, మరి తెలంగాణకి ఎంతో గుర్తింపు తెచ్చినవారు. మరి వీళ్ళందరికి గూడా ఒక 9 మందిని గుర్తించడం జరిగింది. వారికి ఒక రూ. 1,00,00,000 అండ్ ఫ్యూచర్ సిటీగా ఏదైతే పిలువబడుతుందో, ఆ ఫ్యూచర్ సిటీలో అంటే హైదరాబాద్ సమీపాన ఒక ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారనమాట. ఆ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకొక 300 గజాల స్థలాన్ని గూడా ఇస్తున్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో, ఎవరికి ఇస్తున్నారో గూడా చూసుకోండి. అది గూడా మనకు అడిగే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సో, ఎంతమందిని ఆ విధంగా సో, ఎంతమంది ఎవరిని సన్మానించారంటే ప్రొఫెసర్ గంగాధర్ గారు, రమణారెడ్డి గారు, అందశ్రీ గారు. మరి ఎంతమందికి మనకి ఏర్పాటు చేశారు ఈ సంబంధించిన విశేషం అంటే ఎంతమందికి ఒక రూ. 1,00,00,000 నజరానాని ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంకొకటి 300 గజాల స్థలాన్ని ఎక్కడిస్తున్నారంటే 300 గజాల స్థలాన్ని ఫ్యూచర్ సిటీగా ఏర్పడబోతుంది. మరి ఫోర్త్ సిటీ గూడా అంటున్నాం దీన్నే. సో, ఈ యొక్క ముచ్చర్ల ఈ ప్రాంతంలో. సో, అలాంటి మనకి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు ఇస్తున్నారనమాట. ఎవరు వాళ్ళు ఆ ఆరుగురు అంటే ఇక్కడ గూడ అంజయ్య గారు. సో, మరి గూడ అంజయ్య గారంటే సో, మరి పేరొందినటువంటి ఒక రచయిత మరి ఎంతో పేరుందని వారి గూడ అంజయ్యకి ఇస్తున్నారనమాట. సో, ఊరు మనదిరా, వాడ మనదిరా ఇలాంటి ఎన్నో పాటలు రాయడం జరిగింది. ఇక ప్రజా యుద్ధ నౌకగా పేరు పడ్డటువంటి గదర్. సో, గదర్ లేరు ప్రెజెంట్‌గా చనిపోవడం జరిగింది. కానీ మరి కుటుంబానికి ఇవ్వబోతున్నారు. అండ్ బండి యాదగిరి గారు. సో, వీరు కూడా ఎన్నో పాటలు ఆ విధంగా రాయడం జరిగింది. బండి యాదగిరి గారు. సో, మరి అంతేకాకుండా అందశ్రీ గారిని కూడా ఈ సందర్భంగా వీరికి కూడా ఆ నజరాలను ఇస్తున్నారు. వారితో పాటుగా మరి గోరేంటి వెంకన్న. సో, గోరేటి వెంకన్న ప్రజా వాగ్గేయకారుడిగా గుర్తించబడ్డారు. ప్రెజెంట్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అండ్ సుద్దాల అశోక తేజ గారు ప్రముఖ సినీ గేయ రచయిత. సో, మరి అశోక తేజ గారు. అంతేకాకుండా వీరు జాతీయ అవార్డును కూడా పొందడం జరిగింది ఉత్తమ పాటకి గతంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జయరాజు గారండి. పైడి జయరాజు గారు. జయరాజు గారితో పాటు ఇక్కడ పాషం యాదగిరి గారు. అంతేకాకుండా ఇంకొకరు ఉన్నారండి మనకు. సో, మనకి ఎక్కా యాదగిరి గారు. ఎవరండి ఎక్కా యాదగిరి గారు అంటే ఇక్కడ చూడండి. సో, వీరు యాదగిరిరావు గారు. ఎక్కా యాదగిరిరావు అంటే వీరు మనకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కినటువంటి వారనమాట. సో, ఈ 9 మందికి గూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. ఒక రూ. 1,00,00,000ని 300 గజాల స్థలాన్ని ఫ్యూచర్ సిటీలో ఇస్తున్నారనమాట. ఇది మనకి డిసెంబర్ 9న జరిగినటువంటి విశేషం అండి. నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని వార్తలున్నాయి. మరికొన్ని మన కరెంట్ అఫైర్స్‌ని అవి కూడా డిస్కస్ చేద్దాం. అందులో వచ్చేసి ఇక్కడ షార్ అండి. షార్. షార్ అంటే ఏంటంటే ఇక్కడ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పేసి అంటామండి.
శ్రీహరికోట శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పేసి అంటామండి. హై ఆల్టిట్యూడ్ రేంజ్. అంటే ఇది మనకేందంటే ఇస్రో వాళ్ళదనమాట. ఏంటి మన ఇస్రో వాళ్ళది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969లో ఆగస్టు 15 ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇస్రో. ఇస్రో తయారు చేసినటువంటి రాకెట్లు, ఉపగ్రహ ప్రయోగాలు ఇక్కడి నుంచి జరుగుతాయన్నమాట షార్ నుండి. మరి ఒక షార్క్ 1972, 1972 నుండి 1977 వరకి డైరెక్టర్‌గా పనిచేశారండి. అతను ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు ప్రాంతానికి చెందినవారు. వారొచ్చేసి డాక్టర్ జనార్దన్ రావు. వై. జనార్దన్ రావు గారండి. జనార్దన్ రావు గారు. వీరు మరణించడం జరిగిందనమాట. జనార్దన్ రావు గారు మరణించడం జరిగింది. కాబట్టి మనం న్యూస్‌లో ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు షార్ అంటే ఇప్పుడు పేరు ఏమని పిలుస్తారంటే షార్‌ని, ఇది మనకు శ్రీహరికోట అంటే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఈ శ్రీహరికోటలో ఉందన్నమాట ఇది. ఒకప్పుడు మనకు అది చిత్తూరు జిల్లా కిందకుండేది. షార్‌కి 2002 నుండి ఏమని పేరు పెట్టారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తున్నారు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ అయితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి డైరెక్టర్‌గా పనిచేస్తున్న వారు సో, రాజరాజన్ అండి. సో, రాజరాజన్. సో, రాజరాజన్, అర్ముగం రాజరాజన్ అనేవారు ప్రెజెంట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాబట్టి అడిగే అవకాశం ఉంది. ఇటీవల స్టార్‌కి మొదటి డైరెక్టర్ అయినటువంటి వైజయరావు మరణించారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారు? లేకపోతే ఇటీవల మరణించిన వైజయరావు యొక్క ప్రాముఖ్యత ఏంది? ఇలా అడిగే అవకాశం ఉంది. వీరు ఎక్కడండి వీరు? కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన వారే జనార్దన్ రావు అన్నమాట. ఇస్రో అంటున్నాం కాబట్టి ప్రెజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే వారు ఇస్రో చైర్మన్ అండి ప్రెజెంట్ మనకి ఎవరండి? సోమనాథ్ గారు. శ్రీధర సోమనాథ్ గారు. సో, గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో శ్రీధర సోమనాథ్ గారికి ఐఐటీ మద్రాస్ వాళ్ళు కూడా గౌరవ డాక్టరేట్‌ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి విక్రమ్ మిశ్రీ న్యూస్‌లో ఉన్నాడండి. కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి, యూనియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ న్యూస్‌లో ఉన్నారు. ప్రెజెంట్ ఎవరండి వీరు? కేంద్ర విదేశాంగ కార్యదర్శి. కేంద్ర విదేశాంగ మంత్రి అంటేనో మనకి సుబ్రహ్మణ్య జయశంకర్. కేంద్ర విదేశాంగ కార్యదర్శి అంటే ఎవరంటే ఇక్కడ విక్రమ్ మిశ్రీ. వీరు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారనమాట. డిసెంబర్‌లో మనకి డిసెంబర్ 9, 10 ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు. 9, 10, 2024లో వీరు బంగ్లాదేశ్‌లో పర్యటించడం జరిగింది. ఎందుకోసం అంటే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అక్కడ షేక్ హసీనా పదవి విచిత్రాలు కావడం జరిగింది. ప్రెజెంట్ భారత్‌లోనే ఒక శరణార్థిగా ఉంటుంది షేక్ హసీనా. అక్కడ బంగ్లాదేశ్‌లో ఈ రిజర్వేషన్‌ల పోరాటం అనేది ఆ స్థాయికొచ్చి మొత్తం కూడా బంగ్లాదేశ్‌లో ప్రజాప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు అక్కడ మహమ్మద్ యూనస్ ఖాన్ నేతృత్వంలో అక్కడ ఒక సంబంధించినటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఒక తాత్కాలికంగా. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మనకు ఒక న్యూస్ ఉంది. వార్తలొస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సో, మరి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్‌లో పర్యటించడం అనేది వార్తలో ఉంది. అంటే బంగ్లాదేశ్‌లో ఈ యొక్క ఇస్కాన్‌కి సంబంధించినటువంటి నిర్వాహకులైనటువంటి కొందరు కృష్ణదాస్ వారిపైన కొందరు దాడి చేశారని చెప్పేసి ప్రధానంగా ఉందన్నమాట. ఈ క్రమంలో మరి కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అయినటువంటి మొహమ్మద్ జసీం ఉద్దీన్‌తో కూడా చర్చలు జరపడం జరిగింది. అండ్ మొహమ్మద్ యూనస్ ఎవరని చెప్పేసి అంటే వీరు బంగ్లాదేశ్‌కి ప్రెజెంట్ తాత్కాలిక సారథి అనమాట. ఈ బంగ్లాదేశ్‌కి ప్రభుత్వ తాత్కాలిక సారథిగా ఉన్నారు. వారిని కూడా కలవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ అందడం జరుగుతుందనమాట. ఇది మనకి ఇంపార్టెన్స్‌గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సో, మై ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు జాతీయ ఆహార భద్రత చట్టం అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో, సుమారు 80 కోట్లకు పైగా మన దేశంలో ఈరోజు జాతీయ ఆహార భద్రత ద్వారా సో, మనకి ఆహార ధాన్యాలు అందించబడుతున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా. ఓకేనండి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా సుమారు 80 కోట్లకు పైగా అందజేయబడుతున్నాయి. 81.5 కోట్ల మంది కుటుంబాలకనమాట. ఇలాంటి క్రమంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార ధాన్యాల సరఫరా బాగుండాలి. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో చూసాం. రేషన్ బియ్యం అనేది విదేశాలకు తరలిపోతున్న క్రమం. ఈ మధ్య కాలంలోనే మరి కాకినాడ సీ పోర్ట్‌లో గానివ్వండి, ఈ మధ్య కాలంలో ఈరోజు కూడా పేపర్‌లో చూసాం. భద్రాచలం దగ్గర కూడా కొంత
రేషన్ బియ్యం దొరికింది అక్రమ రవాణా విషయంలో అని చెప్పేసి మనం చూసాం ఇక్కడ సరిహద్దుల విషయం సరిహద్దు దగ్గర. సో, ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రెజెంట్ ఎవరంటే ప్రహ్లాద్ జోషి గారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేంటంటే అన్న చక్ర, అన్న చక్ర అండి. ఇది ఒక పోర్టల్ అనమాట. అన్న చక్ర అని ఒక పోర్టల్. అండ్ ఇంకోటి స్కాన్ అనే పోర్టల్ అనమాట. పోర్టల్ అంటే ఏంటంటే వెబ్‌సైట్ అనమాట. దీని ద్వారా ఏమైతుందంటే ఇప్పుడు బియ్యం ఉంది, ఒక గిడ్డంగి ఉంది, ఒక వేర్ హౌసెస్ ఉంది, ఒక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి బియ్యం బయలుదేరినాయి ఒక ప్రాంతానికి సరఫరా చేయడానికి. అలాంటప్పుడు ఆ లాజిస్టిక్స్ పైన ఏముంటదంటే మొత్తం గూడా లాజిస్టిక్స్ అంటే రవాణా అని చెప్పేసి అంటాం. ఆ రవాణా పైన ఒక నియంత్రణ అండ్ సూపర్విజన్ ఉంటదనమాట. కంట్రోల్ ఉంటది. అదే అన్న చక్ర స్కాన్ పోర్టల్. దీని ద్వారా ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఇది ఎవరు ప్రారంభించారు ఇది? మినిస్ట్రీ ఆఫ్ ది కన్స్యూమర్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ది కన్స్యూమర్ అఫైర్స్ అంటే కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ. వినియోగదారుల వ్యవహారాలు. ఇదే శాఖకు ఇంకొక వ్యవహారాలు దాంతో పాటుగా మనకి ఓకేనా ఫుడ్ అంటే ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రజా పంపిణీ. ఈ మంత్రి అనమాట. ఈ శాఖ మంత్రి. ఈ శాఖ మంత్రి ప్రెజెంట్ ఎవరంటే ప్రహ్లాద్ జోషి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించారండి. ఏందా కార్యక్రమం? ఏందా పోర్టల్ అంటే అన్న చక్రన్ అండ్ స్కాన్ పోర్టల్. స్కాన్ అంటే ఒక అబ్రివేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. స్కాన్ అంటే అర్థం ఏంటంటే ఏం స్కాన్ చేస్తారు ఇక్కడ ఏంటంటే సబ్సిడీ క్లెయిమ్స్, సబ్సిడీ ఎస్ అంటే సబ్సిడీ అనమాట. సబ్సిడీ క్లెయిమ్, సబ్సిడీ క్లెయిమ్స్, అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ ఫర్ ఎన్నంటే తెలుసా అండి? ఎన్ఎఫ్ఎస్సి. ఎన్ఎఫ్ఎస్సి అంటే ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనమాట. అంటే ఇది జాతీయ ఆహార పంపిణీలో భాగంగా జరుగుతుంది అని చెప్పుకోవడం అనమాట. అక్కడ ఏదైనా లాజిస్టిక్స్‌లో రవాణా విషయంలో. అంటే ఇక్కడ ఏందంటే ఇక్కడ ఓకేనా? ఓకేనా మనకేందంటే ప్రజా పంపిణీ అనేది ఫుడ్ గ్రెయిన్స్ అనేది సక్రమంగా ఎళ్తున్నాయా లేవా? ఏమన్నా దొంగదారిన ఎటైనా ఎళ్తున్నాయా? అనే విషయం పైన ఇది చూసుకోవడానికి ఒక పోర్టల్ అనమాట మొత్తం గూడా. ఇది ఎవరు అభివృద్ధి చేశారు? ఈ అన్న చక్రన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అన్న చక్రన్ అండ్ స్కాన్ పోర్టల్‌ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇది మన దేశంలో ఒక సంస్థ ఉందండి. ఏదంటే మనకి ఒక ఐఐటీ సంస్థది. ఐఐటీ ఢిల్లీ అండి. ఐఐటీ ఢిల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటారు. ఇది మనకి ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ 2 సంస్థలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాంటెంపరరీగా చాలా ఇంపార్టెంట్‌గా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనమాట. మరొక విషయం ఉంది ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సి అని చెప్పేసి అంటున్నాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. జాతీయ ఆహార భద్రత చట్టం. మరి జాతీయ ఆహార భద్రత చట్టం అనేది ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2013లో వచ్చిందండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం అనేది వచ్చింది. 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చింది. నిర్భయ చట్టం కూడా వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం జేఎస్ వర్మ కమిషన్ నేతృత్వంలో తయారు చేయబడింది. నిర్భయ చట్టం కూడా వచ్చింది. ఇదే 2013లో లోక్పాల్ చట్టం. అందరూ కూడా చట్టం ముందు సమానమే. ప్రధానమంత్రి అయినా ఎవరైనా మంత్రులైనా అని చెప్పేసి విచారించవచ్చు అని చెప్పేసి లోక్పాల్ చట్టం కూడా వచ్చింది. ఇప్పుడు లోక్పాల్‌కు రెండవ చైర్మన్‌గా జస్టిస్ అజయ్ మాణిక్‌రావు ఖాన్విల్కర్. జస్టిస్ జస్టిస్ అజయ్ మాణిక్‌రావు ఖాన్విల్కర్ నియమితులు కావడం జరిగిందనమాట. సో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని లోక్పాల్ తొలి చైర్మన్‌గా పనిచేసిన వారు జస్టిస్ పీసీ ఘోష్ అండి. జస్టిస్ పీసీ ఘోష్, పినాకిని చంద్రఘోష్ ప్రజెంట్ మనకు వార్తల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో జరిగినటువంటి అంశాలపైన అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఎవరంటే జస్టిస్ పీసీ ఘోష్ అండి. అలా నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కి వెళ్దాం. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఓకేనండి. ఐఎన్ఎస్ సుశీల్ మనకు న్యూస్‌లో ఉందండి. ఐఎన్ఎస్ సుశీల్. ఈ ఐఎన్ఎస్ సుశీల్ నిన్న కూడా డిస్కస్ చేసినాం. ఐఎన్ఎస్ సుశీల్ యొక్క ఇంపార్టెన్స్. యాక్చువల్‌గా మనం ఇదేంటంటే ఒక స్టెల్త్ ఫ్రిగేట్ ఆర్ సబ్‌మెరైన్ అని చెప్పేసి అంటే అంటాం మనం. ఒక యుద్ధ నౌక ఇది. ఒక యుద్ధ నౌక అండి. సబ్‌మెరైన్ కాదు. ఒక యుద్ధ నౌక. ఇది ఒక గూఢచార నౌక అని చెప్పుకోవచ్చు. ఇలాంటి 4 అంటే ఈ తరహా సంబంధించినటువంటి ఫ్రిగేట్స్ ఇలాంటి వాటికి 4 మనము కావాలని చెప్పేసి భారత్, రష్యా మధ్య ఒప్పందం జరిగింది. అంటే ఇవి రష్యా నుండి తయారనమాట. 2 ఇక్కడ తయారు చేస్తారు. 2 అక్కడ తయారు చేస్తారు. ఐఎన్ఎస్ సుశీల్‌ను రష్యాలో తయారు చేశారు.
రష్యాలో ఎక్కడ అక్కడ ఉన్నటువంటి రష్యా సంబంధించిన సంస్థ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్ అంటారండి. కలినిన్‌గ్రాడ్. ఈ కలినిన్‌గ్రాడ్‌లో దీన్ని ఏం చేశారంటే జలప్రవేశం చేశారు. అంటే ఇది మన భారత అవసరాల గురించి తయారు చేయబడింది. డిసెంబర్ 9, 2024 అంటే డిసెంబర్ 8 అనుకున్నారు. బట్ డిసెంబర్ 9, 2024 ఇది రష్యా వాళ్ళు మన భారత్‌కి అప్పజెప్పారనమాట. ఈ కార్యక్రమంలో ఇది రష్యాలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు అండ్ మన భారత ప్రస్తుత ప్రధాన నావికాధికారి చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్ అయినటువంటి దినేష్ కుమార్ త్రిపాఠి, డీకే త్రిపాఠి గారు కూడా పాల్గొన్నారు. సో, ఇతను మరి ఒక అడ్మిరల్ అనే ఒక హోదా ఉంటుందండి భారత ప్రధాన నావికాధికారికి. కాబట్టి అడుగుతాడు డిసెంబర్ 9, 2024 సో, మరి ఒక ఐఎన్ఎస్ సుశీల్ ప్రారంభించబడింది. మరి భారత నావికా దళంలో ఏ భాగంలో ఇది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతుంది, భద్రత చేపట్టబోతుంది అంటే ఇది హిందూ మహాసముద్రంలో మనకి సో, రక్షణ బాధ్యతలు చేపట్టబోతుందనమాట. సో, ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం ఉందని దీంతో పాటుగా మరికొంత చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఎస్ఎం కృష్ణ గారండి. మన న్యూస్‌లో ఉన్నారు ఎస్ఎం కృష్ణ గారు. వీరు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక ఎక్స్ సీఎం అండి. దాంతో పాటుగా ఎక్స్ గవర్నర్ అంటే గతంలో ఇతను మహారాష్ట్ర గవర్నర్ కూడా పనిచేశారు. ఇతను ఇటీవల మరణించడం జరిగింది. సో, ఇటీవల మరణించినటువంటి ఎస్ఎం కృష్ణ యొక్క నేపథ్యం ఏందంటే కర్ణాటక మాజీ సీఎం అండ్ మహారాష్ట్ర మాజీ గవర్నర్ అంటే గతంలో పనిచేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా కొన్ని మనకి స్పోర్ట్స్ అప్డేట్‌తో పాటుగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం ఉందండి. ఎస్&టీ ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసి అంటాం. గ్లోబల్ వార్మింగ్‌కి దారి తీసేది. భూతాపానికి కారణమైన వాయువుల్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్‌గా, గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్‌గా పిలుస్తాం. అందులో CH4 అంటే మీథేన్ కానివ్వండి, దాంతో పాటుగా కార్బన్ డయాక్సైడ్ CO2 ఈ 2 కూడా మనకి మస్తు హాని చేస్తాయి. కానీ ఈ ఈ ఈ మీథేన్ CO2ని కూడా మనం పర్యావరణ హిత ఇంధనంగా ఈ రెండింటిని కూడా పర్యావరణ హిత అంటే ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫ్యూయల్. పర్యావరణ హిత అండి. రహిత కాదు. పర్యావరణ హిత ఇంధనంగా ఫ్యూయల్‌గా మార్చే ఒక ప్రక్రియకు ఆవిష్కరణ జరిగింది. అది ఎవరు చేశారు ఆవిష్కరణ అంటే ఐఐటీ శాస్త్రవేత్తలు చేయడం జరిగింది. ఐఐటీ గువహతి శాస్త్రవేత్తలండి. ఐఐటీ గువహతి అంటే అస్సాంలో ఉన్నటువంటి ఐఐసీ గువహతి శాస్త్రవేత్తలు దీన్ని ఆవిష్కరణ చేశారు. అంటే మీథేన్ CO2 అనేది వాయువులుగా ఉంటే మనకు గ్లోబల్ వార్మింగ్ అయితుంది. దీన్ని మనం ఎలా మారుస్తున్నారంటే ఇంధనంగా మారుస్తున్నాం. ఇంధనంగా మార్చాలంటే దీన్ని ఏం చేశారంటే ద్రవ పదార్థంగా మారుస్తున్నారు. ద్రవ రూపంలోకి మార్చేసి ఏం చేస్తున్నారంటే పర్యావరణ హిత ఇంధనంగా అభివృద్ధి చేయడం జరిగింది ఐఐటీ గువహతి శాస్త్రవేత్తలు. ఇది ఒక పెద్ద ఆవిష్కరణగా మనం చెప్పుకోవడానికి ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్‌గా ఉంటది. సో, ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా తెలుసు. మన దేశంలో ఉన్నటువంటి ఐఐటీస్ పైన ఆవిష్కరణ పైన కానివ్వండి, వీటిపైన బిడ్స్ మనకు ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి, ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్‌కి వెళ్దాం. మరి స్పోర్ట్స్ అప్డేట్‌లో 2 అంశాలు మనకున్నాయండి. ఒకటి వచ్చేసి మనకేందంటే ఇక్కడ అండర్ 19 ఏసియా కప్ జరిగింది. అండర్ 19 ఏసియా క్రికెట్ కప్ జరిగింది. అది కూడా పురుషులదనమాట. అండర్ 19 ఏసియా పురుషుల కప్ జరిగింది 2024. ఈ కప్‌ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ మరి బంగ్లాదేశ్ గెలుచుకుందండి. రన్నర్‌గా ఎవరున్నారంటే ఇక్కడ చూడండి. విన్నర్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ కాగా, రన్నర్ వచ్చేసి పరాజితగా ఎవరంటే ఇండియా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. సో, ఈ టీమ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకొక ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అప్డేట్ ఉంది. మనకేందంటే ఇక్కడ ఏసీసీ అని చెప్పేసి అంటామండి. ఏసీసీ అంటే మనకు సిమెంట్ కాదండి. ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కమిటీ. ఆసియా క్రికెట్ సంఘం అండి. లేకపోతే తెలుగులో రాసుకుందాం. ఆసియా క్రికెట్ సంఘం. ఆసియా ఖండంలో క్రికెట్ వ్యవహారాలపైన చూసుకునే సంస్థ ఆసియా క్రికెట్ సంఘం. మరి ఈ ఆసియా క్రికెట్ సంఘానికి ఆసియా క్రికెట్ సంఘానికి మొన్నటి వరకు జైషా దీనికి అధ్యక్షుడిగా పనిచేసేవారు జైషా. ఇటీవల కాలంలో అంటే మన భారతీయుడే జైషా మనోడే. సో, మనకి ఈ జైషా ఇప్పుడు ఇటీవల కాలంలో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందండి. దీనికి హెడ్‌గా నియమితులు కావడం జరిగింది.
ఎవరండి? జయషా. ఐసీసీకి చైర్మన్ అని చెప్పేసి అంట. ఒకడు ఇప్పుడు ప్రెసిడెంట్ అంటలేదు, చైర్మన్ అంటున్నారు. ఐసీసీకి చైర్మన్‌గా నియమితులు కావడం జరిగింది జయషా. ఈ క్రమంలో మరి ఆసియా క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా ఎవరొచ్చారంటే ఇక్కడ షమ్మి సిల్వ రావడం జరిగింది. షమ్మి సిల్వ. ఈ సిల్వ, డి సిల్వ అంటే ఎక్కడండి? శ్రీలంక దేశానికి చెందినవారు. శ్రీలంక క్రికెట్‌కి కూడా శ్రీలంక క్రికెట్ సంఘానికి కూడా ప్రెజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యొక్క షమ్మి సిల్వ అనమాట. ఇదండి. ఈరోజు ఉన్నటువంటి ఇవి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలు మీకు ఒక సమ్ పాయింట్ ఆఫ్‌లో అందించడం జరిగింది. సో, ఇవ్వండి మరి డిసెంబర్ 10, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.